తప్పు చేసింది తనైతే మీరెందుకు క్షమాపణ చెప్తారు అమ్మగారు? ఏం కూసవే? నేను తప్పు చేశానా? అవును, తప్పు చేసింది మీరే. ఓ పక్క కన్నబిడ్డ చనిపోయినదని గుండెలు పగిలేలా ఏడుతూ ఆ విషయం మీకు చెప్పాలని అమ్మగారు ఫోన్ చేస్తే నువ్వేం చేసినావు? కన్ను తల్లి చనిపోయినదని చెప్తున్నా వినిపించుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావు. అప్పుడు తప్పు నీది కదా? మరి అమ్మగారిని ఎందుకు తిడుతున్నావు? అసలు అమ్మగారిని అనే హక్కు నీకు కూడా లేదు. నువ్వు లేకపోతే ఆ తల్లి అనాథ శవంలా వెళ్ళిపోవాల్సి వస్తుందని భయపడి నా చేత ఈ పని చేయించినది. కన్న తల్లిని కడసారి చూసుకోవడానికి కూడా రాకుండా తప్పు చేసినది నువ్వు. ఎన్ని తప్పులు చేసి నన్ను అంటావా? యూ బ్లడీ బగ్గర్! తప్పు చేసింది నేను కాదే, నువ్వే చేశావు. వారసురాలి నేనుండగా నువ్వే అసలైన వారసురాలిగా మా మమ్మీకి తలకొరువు పెట్టి పెద్ద తప్పు చేశావు. నా ముందు నిలబడే అర్హత లేని నువ్వు నన్ను ఎదిరించి క్షమించడానికి తప్పు చేశావు. నిన్ను బ్రతకనివ్వను, చంపేస్తాను. సుడు, నువ్వేం చేసినా భయపడ్డానికి నేనే నీ కింద పని చేసే బానిసని కాదు. ఎవరి చేత ఏం చేయించాలో ఆ పైన భగవంతుడు రాసి పెట్టే ఉంటాడు. నీకే గనుక ఆ తల్లి మీద ప్రేమే ఉంటే ఏమైందో తెలుసుకొని చివరి చూపు చూడ్డానికి వచ్చుండేదానివి. అంతేగాని నీ సరదాలు సంతోషాలు తీర్చుకునేదానివి కాదు. నీ నిర్లక్ష్యం వల్లే ఆ తల్లి రుణం తీర్చుకోలేకపోయినావు. కానీ ఆ అదృష్టం నాకు దక్కింది. కన్న తల్లి విలువ తెలియని నీలాంటి దాంతో ఎంత మాట్లాడినా వేస్ట్. ఇంకొక్కసారి ఎవరితోనైనా మాట్లాడే ముందు ఆవేశంతో కాకుండా కాస్త ఆలోచించి మాట్లాడు. అప్పుడే నీకు మర్యాద దక్కుతుంది, లేదంటే మర్యాద పోతుంది. గుర్తుపెట్టుకో. అంతా నీ వల్ల జరిగింది. నువ్వే కావాలని చేశావు. మంగా అమ్మా, అయ్యో ఏంటమ్మా ఇదంతా? చివరికి నీ ఆత్మకు శాంతి లేకుండా పోయిందమ్మా. ఏయ్, నీకేమైనా పిచ్చా? నాకు కాదు, మీకే పిచ్చి. ఆ ట్రస్ట్ వాళ్ళని మేనేజ్ చేయడం కోసం ఎవరో దారిన పోయేదాన్ని తీసుకొచ్చి మా మమ్మీకి తలకొరువు పెట్టిస్తారా? వాళ్ళు దాన్ని నిజమైన వారసురాలు అనుకుంటే అప్పుడేంటి నా పరిస్థితి? నీకు మతుండే పనిచేసావా? నేను వచ్చేంత వరకు వెయిట్ చేయలేకపోయావా? ఏ ఒక గంట ఆలస్యం అయితే ఏమవుతుంది? చచ్చిన మమ్మీ లేట్ అవుతుందని ఫీల్ అవుతుందా? లేదుగా. చచ్చిన దానికి లేని ఫీలింగ్ మీకెందుకు? చంపేస్తాను. నా కూతురు గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను, జాగ్రత్త. అసలు నా కూతురుననే హక్కు నీకు లేదే. నువ్వే వారసురాలు అని విర్రవీగుతున్నావు. నిజానికి నువ్వు కాదే వారసురాలు. అసలు వారసురాలు వేరే ఉన్నారు. కానీ నా కూతురు నిన్నే కన్న కూతురని నమ్మింది కాబట్టి దాని ఆత్మ శాంతిస్తుందన్న ఉద్దేశంతో నువ్వు వస్తావని ఫోన్ చేశాను, ఎదురు చూశాను.
కానీ నువ్వేం చేసావే హా? నీ ఆనందం కోసం దాన్ని ఆరాధన చెయ్యాలని చూసావు. అలాంటి నీకు నా కూతురు గురించి మాట్లాడే అర్హత లేదు. నీకు నా కూతురుకి ఎలాంటి సంబంధం లేదని నేనొక్క మాట చెప్తే చాలు నువ్వు వేదన పడతావే. కానీ నా కూతురు నిన్ను కనుకపోయినా కడుపులో పెట్టుకుని చూసిందన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను క్షమించాల్సి వస్తోంది. అసలు నా కూతురు గనక బతుకుంటే నీ మాట విని ఇలాంటి దాన్నా నేను కూతురులా చూసుకున్నానని ఇప్పుడు గుండె పగిలి చచ్చిపోయిండేది. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఛీ! అమ్మా మంగ, ఏంటమ్మా ఇది? ఎందుకింత ఆవేశం? చూసావా ఆంటీ, ఆ ముసల్ది ఎంత మాట అందో. నేను అసలైన వారసురాలి కాదని చెప్తుందంట. చెప్తా, త్వరలోనే ఆ ముసల్దానికి బుద్ధొచ్చేలా చేస్తా. అవును, నిజంగానే మీరు ఆ గంగని చంపేశారా, లేక చంపేశామని అబద్ధం చెప్పారా? చంపేశామమ్మా. మరి అదెలా తిరిగొచ్చింది? చంపేశామని చెప్తుంటే మళ్ళీ తిరిగొచ్చిందంటావేంటమ్మా? అవును, మా మమ్మీకి తలకూరు పెట్టింది ఆ గంగే అని నా అనుమానం. ఎందుకంటే దాని వేషం, భాష అన్నీ అచ్చం ఇంతకు ముందు గంగలాగే ఉన్నాయి. వేషం భాష ఒకటిగా ఉన్నా అది గంగ కాదమ్మా, అది నీ భ్రమంతే. బ్రహ్మో నిజమో నేనే తెలుస్తాను. ఎలా? జైల్లో ఉన్న గౌరీని కలిస్తే అది గంగ అవునో కాదో తెలుస్తుంది. అందుకే రేపే మనం జైలుకి వెళ్ళి గౌరీని కలుస్తున్నాం. ఆ గంగ గురించి తెలుసుకుంటున్నాం. ఇది ఫిక్స్. నా మనవరాలి స్థానంలో నువ్వు ఉండి నిలబడి నా కూతురు దహన సంస్కారాలు చేస్తావమ్మా. గంగా, 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 ఊరుకోమ్మా, ఊరుకో. ఆ తల్లికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినాయి. అందుకే ఆ దేవుడు తీసుకెళ్లిపోయినాడమ్మా. అవునమ్మా, నువ్వెంత ఏడ్చినా పోయిన తల్లి తిరిగి రాదు కదా. నా మాటిని ఊరుకోమ్మా. ఎట్ట ఊరుకోమంటావు పెద్దయ్య? మా అమ్మ తర్వాత అమ్మలా నన్ను చూసుకున్నది.
అట్టంటమ్మా కళ్ళ ముందే చనిపోతే బాధతో కన్నీళ్లు రాక ఎట్ట ఆగుతాయి చెప్పు. అవును గంగా, అసలు రాజేశ్వరం అక్కడికి ఎందుకు వచ్చినది? వచ్చినా నువ్వే గంగాని ఎట్లా గుర్తుపట్టినది? ఏమో తెలియదు మామ. అమ్మగారు నన్ను గుర్తుపట్టి గంగా అని పిలుస్తుంటే ఈ ఘోరం జరిగిపోయినది. లేదే, ఇందులో ఏదో ఉంది. లేకపోతే అమ్మగారు తానంతట తాను నిన్ను వెతుక్కుంటే ఎందుకు వస్తుంది చెప్పు? అది ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తా ఉంటే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. పోనీ నేను జగదీశ్వరమ్మ గుర్తుపట్టిందా? లేదు మామ. అదేంది, రాజేశ్వరమ్మ గారు గుర్తుపట్టి జగదీశ్వరమ్మ గారు గుర్తుపట్టకపోవడం ఏంటి? అంత అయోమయంగా ఉంది. కనీసం నువ్వైనా పెద్దమ్మ గారికి నిజం చెప్పుండాల్సింది. అప్పుడే రాజేశ్వరమ్మ గారు ఎందుకు వచ్చారో తెలుసుండేది గంగా. లేదు మామ, నేనే గంగ నన్ను నిజం చెప్తే అమ్మమ్మ నన్ను మళ్ళా ఆ ఇంట్లోనే ఉండిపోమని చెప్తాది. అది మంగమ్మకి ఇట్టం ఉండదు. అవును నిజమే, అసలే అమ్మంగా ఎంతటికైనా తెగించే రాక్షసి. దానికి దూరంగా ఉండడమే మంచిదమ్మా. మరి రాజేశ్వరమ్మ గారు ఎందుకు కలవాలనుకున్నట్టు? అసలు ఏం జరిగిందో ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఏదైనా జరగని ఆ తల్లే లేదు గనక ఇంకా దాని గురించి ఆలోచిస్తా ఉంటే ఏమొత్తా చెప్పు. అయినా నువ్వేంద్రా గంగమ్మను ఓదార్చాల్సింది పోయి లేనిపోని అనుమానాలు తెప్పిస్తున్నావు. అమ్మా గంగా, జరిగిందే తలుచుకుంటే బాధ ఎక్కువైతుందమ్మా. అందుకే మర్చిపోతాలి. లేదు పెద్దయ్య, ఇప్పుడే ఈ విషయం మా అమ్మకి చెప్పాలా? ఏ ఎందుకు అవసరం లేదు. అట్టా అంటావేంటి మామ? ఆ తల్లి మనకి అన్నం పెట్టినది, మనకెంతో సాయం చేసినది. మర్చిపోయినవా మామ? అట్టంటే ఆ తల్లి గురించి అమ్మకి చెప్పకపోతే తప్పైపోతాది మామ. మనకి పాపం అవుతాది. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మకి జరిగింది చెప్పొద్దా? వద్దు గంగా, వద్దు గంగా వద్దు. గంగా అమ్మా, నా మాట వినమ్మా. ఈ చీకట్లో ఎందుకు? రేపు ఉదయాన్నే వెళ్ళి చెప్దు గాని. సరే పెద్దమ్మ, రా. రేపు ఉదయాన్నే వెళ్తాను. భోజనం చేద్దు గాని రా. ఇది కాని గౌరికి తెలిస్తే అది పండగ చేసుకుంటది. వద్దు, తనకు తెలియకూడదు. అయ్యో, మా అమ్మని చూడాలా? వెళ్ళండి అమ్మా. గంగా, నువ్వు ఇక్కడే కూర్చో, నేను మీ అమ్మని తీసుకొస్తాను. ఏ గౌరీ, నీకోసం గంగ వచ్చింది. అమ్మా, అమ్మా, నీకెంత సీకొట్టినా బుద్ధి రాదా? వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోతానమ్మా. కానీ వెళ్లే ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా? ఒక్కసారి ఇటు చూడమ్మా. అంత ముఖ్యమైన విషయమా? ఏ ఎవరైనా సచ్చినారా? అవునమ్మా, మనకు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన రాజేశ్వరమ్మ చచ్చిపోయినదమ్మా. ఏంది నువ్వనేది? రాజేశ్వరమ్మ చనిపోయినదా? అయ్యో రాజేశ్వరమ్మ, ఎంత ఘోరం జరిగిపోయినది. గంగా,
అసలెట్టా జరిగినదమ్మా? నన్ను కలవడానికి వచ్చి అయ్యమ్మ చచ్చిపోయినారమ్మా. నిన్ను కలవ నీకొచ్చి ఆయమ్మ చనిపోయినదా? అవునమ్మా. ఎట్లా తెలిసినాదో తెలీదు, నానే గంగనని తెలుసుకున్నారు. నన్ను ప్రేమతో గంగ అని పిలిచినారు. నాతో ఏదో మాట్లాడాలని ఆత్రంగా వచ్చినది. తీరా నన్ను కలిసే సమయానికి ప్రమాదం జరిగి చచ్చిపోయినారమ్మా. ఇదమ్మా జరిగింది. అంటే మా రాజేశ్వరమ్మకి గంగే తన కూతురన్న విషయం తెలిసిపోయినదన్నమాట. అందుకే మళ్ళా గంగని సేరదీయడానికి వచ్చినట్టున్నది. ఇప్పుడు నా మంగ పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు రాజేశ్వరమ్మ మంగని తన కూతురు అనుకున్నది. ఆ ఆస్తికి వారసురాలు నా బిడ్డే అని అందరు ఆనందంలో ఉన్నారు. ఇక నిజం తెలిసింది ఆ జగదీశ్వరమ్మకొక్కదానికే. తను ఎట్టి పరిస్థితుల్లోనూ మంగని జమీందారుని చెయ్యదు. అంటే నా బిడ్డని కాదని ఈ గంగే జమీందారవుతాదా? అట్ట జరగడానికి ఈల్లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏందమ్మా ఆలోచిస్తున్నావు? అమ్మా తల్లి, చిన్నప్పటి నుండి నువ్వు కట్టపడతానే ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు కట్టపడటం ఇష్టం లేకే నీ పట్ల కఠినంగా ప్రవర్తించాను. నా మీద కోపంతో అయినా నువ్వు ఆ రాజేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తల్లి అండతో సంతోషంగా ఉంటావనుకున్నాను. కానీ అది జరగలేదు. నిన్ను సల్లగా సూతుందనుకున్న తల్లే వెళ్ళిపోయినాది. ఇప్పుడు నీ గురించి నాకు బెంగైపోయినాదమ్మా. నిన్ను బాగా చూసుకోవాలనిపిస్తా ఉంది. అమ్మా గంగా, నన్ను బయటికి తీసుకురా అమ్మా. నన్ను బయటికి తీసుకొస్తావు కదూ? చెప్పు తల్లి. ఏందమ్మా నువ్వు అనేది? నిన్ను బయటికి తీసుకురమ్మని చెప్తున్నావా? అవునమ్మా, నా బిడ్డ కోసం నాకు బయటికి రావాలనుందమ్మా. నా బిడ్డ దగ్గరే ఉండాలనుందమ్మా. అట్టగేనమ్మా, నాన్ తీసుకొస్తానమ్మా. నిన్ను నాన్ బయటికి తీసుకొస్తానమ్మా. ఎంత కట్టమైనా సరే నిన్ను నేను బయటికి తీసుకొస్తానమ్మా. నాకు తెలుసమ్మా, ఈ అమ్మ కోసం నువ్వేమైనా చేస్తావని నాకు తెలుసమ్మా. ఇటరా తల్లి. రామ్మా. నా బంగారు తల్లి, ఈ అమ్మ కోసం నువ్వేమైనా చేస్తావని నాకు తెలుసు తల్లి. పానలైనా ఇస్తావని నాకు తెలుసు తల్లి. తెలుసు తెలుసు.